హలో సిస్టర్, రేపు రాఖీ పౌర్ణమి కదా, మీరు ఊరు వెళ్తున్నారా? అయితే మీ బ్రదర్ అండ్ సిస్టర్ అంటే బాండింగ్ ఎలా ఉంటుంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అనేది మ్యాజికల్ రిలేషన్షిప్ ఇన్ అవర్ వరల్డ్. సో బ్రదర్ అండ్ సిస్టర్స్ అనేవాళ్ళు సిస్టర్ మ్యారేజ్ ముందు వరకు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకున్నా ఎలా ఉన్నా సరే, వన్స్ మ్యారేజ్ తర్వాత మాట్లాడతారా? వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్ టామ్ అండ్ జెర్రీ నుంచి సిస్టర్కి ఎలాంటి కష్టం వచ్చినా ఎప్పుడు మ్యారేజ్ ముందైనా సరే తర్వాత అయినా సరే అండలాగా అన్నదమ్ముళ్ళే నిలబడతారు. సో మై రక్షాబంధన్ ఈజ్ హ్యాపీ. థ్యాంక్ యూ. హాయ్ అక్క, ఊరు వెళ్తున్నారా? వెళ్తున్నాం సార్. దగ్గర వెళ్తున్నాం సార్. ఏ ఊరు అక్క మీది? మా సిద్దిపేట దగ్గర పుల్లూరు సార్. ఓకే, రాఖీ కట్టడానికి అక్క? అవును సార్. మీ బంధం ఎలా ఉంది అక్క? అన్నదమ్ములు ఎంతమంది అన్నదమ్ములు మీకు? నాకు ఒక్కడే తమ్ముడు సార్. నాకు వాడంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి వాడిని నేను చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా కూడా. అదే, అందుకే వాడంటే నాకు చాలా ఇష్టం సార్. అందుకే అన్న, తమ్ముడు అన్న, అక్క, చెల్లి అన్న నాకు ఎంతో చాలా ఇష్టం సార్. వాడు ఇంకా చెప్పనక్కర్లేదు సార్ మా తమ్ముడి గురించి. నేనంటే చాలా ప్రాణం మా తమ్ముడికి. వాడు కొంచెం ఫైనాన్షియల్ గా బాగాలేకున్నా కూడా వాడు నాకేం పెట్టకున్నా కూడా వాడంటే నాకు ప్రేమ సార్. ప్రేమతో కట్టుకునే బంధం కాబట్టి ఇది రాఖీ బంధం సార్. డబ్బులతోనే పోల్చుకునేది కాదు సార్ ఇది. అదే అక్క. సరే సరే అక్క, థ్యాంక్స్ అక్క. స్టార్ట్ అక్క. రాఖీల పండుగ అంటే ఎంతో సంతోషం. ఉన్న వాళ్ళు సంతోషంగా ఆనందంగా రాఖీలు తీసుకుని అందరూ వెళ్తూ ఉంటారు. లేని వాళ్ళు చాలా బాధపడుకుంటా ఇంటికాన్నే ఏడ్చుకుంటూ ఉంటారు. మన కడుపులో పుట్టినా కానీ మనకు ఒక ఆడపిల్ల బాబు పుడితే మన ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. కానీ మనకు కూడా లేకుంటే మన ఆడపిల్ల మనలాగానే ఏడ్చుకుంటూ ఉంటుంది. కానీ అందరికీ ఒక పాప ఒక బాబు ఉండాలని కోరుకుంటున్నాను. అంటే మీకు బ్రదర్స్ లేరా అక్క? నాకు లేరు. నాకు కూడా లేరు. అందుకే నాకు అంత బాధ ఉంది. హాయ్ అన్న. హాయ్ బ్రో. అరే రాఖీ పౌర్ణమి అన్న, మీ ఇంట్లో ఎలా జరుపుకుంటారు? మీ బాండింగ్ ఎలా ఉంటుంది మీ సిస్టర్స్ తోటి? యాక్చువల్గా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. యాక్చువల్గా మాకు అక్క చెల్లెలు లేరు, అదొక ఇబ్బంది. ప్రతి ఇంట్లో అక్క చెల్లెలు ఉంటే బాగుంటుంది. ఆ బాండింగ్ కోసం అయినా మా పెద్దమ్మ కూతురుంది అక్క, ఆమె ప్రతి సంవత్సరం వచ్చి మాకు రాఖీ కడుతూ ఉంటుంది. హ్యాపీగా ఫీల్ అవుతాం. మాకు కూడా అక్క చెల్లి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. థ్యాంక్స్ అన్న. ఇంకా మాట్లాడతారా అన్న? అందరికీ హ్యాపీ రక్షాబంధం. ప్రతి సంవత్సరం మా చెల్లె నాకు రాఖీ కడుతుంది. థ్యాంక్ యూ చెల్లెమ్మ. హలో సార్, రేపు రాఖీ పౌర్ణమి కదా, సో మీరు అక్క చెల్లెల గురించి మాట్లాడాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండాలని కోరుకుంటాం. కానీ ఏంటంటే ఆడపిల్ల ఉంటే ఆ ఇంట్లో మదర్ లేని లోటుని కూడా ఒక ఆడపిల్ల తీరుస్తుంది. అలాగే ఎంతమంది బ్రదర్స్ ఉన్నా ఆ బాండింగ్ వేరు. ఒక సిస్టర్ ఉంటే పెళ్ళి అయ్యి బయటికి వెళ్ళిపోయినా కూడా మన గురించి ఒక బ్రదర్ బాగుండాలి, ఒక తమ్ముడు బాగుండాలి, అన్న బాగుండాలి ఆలోచించేటట్లో చెల్లెలు చాలా ఇంపార్టెంట్ పాత్ర. తల్లి తర్వాత స్థానం నాకు తెలిసైతే అమ్మాయి సిస్టర్ తీరుస్తుంది. ఒకవేళ అది ఎవరైనా ఫ్యామిలీలో ఆడపిల్ల లేకపోయినా ఒక సిస్టర్ లేకపోయినా ఆ లోటుని మాత్రం ఎవరు భర్తీ చేయలేరు. ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక అమ్మగా, ఒక అమ్మమ్మగా ఎవరైనా సరే ఒక ఆడపిల్ల ఉంటే ఆ బాండింగ్ వేరేగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఆ లోటు, తల్లి లేని లోటు, అక్క లేని లోటు, చెల్లి లేని లోటు ఎలాగైతే ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారో అలాగే ఆడపిల్ల ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మనం ఎక్కడున్నా సరే బాగుండాలని కోరుకునే విషయంలో ఈ చెల్లి కానీ అక్క కానీ మనం ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పినారు.